నాగపంచమిని ఎందుకు స్పెషల్‌గా అంటే, ఆ కాలంలో ఏమైందంటే, అప్పట్లో పొలంలో దున్నేటప్పుడు జస్ట్ ఒక పుట్ట దగ్గర ఒకతను ఏం చేశారు, ఒక వ్యవసాయం చేసే అతను అసలు అవి కొంచెం చిన్న చిన్న పాములుగా ఉన్నాయి. దాని పిల్లలంతా చంపేస్తాడాయన. హ్మ్. సో, అవి తెలవదనమాట. తెలవకుండా ఆయన దున్నేటప్పుడు అవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి చనిపోతుంది. తర్వాత ఆ సర్పం వచ్చి వాళ్ళని అస్సలు ఎప్పుడైనా వాళ్ళకి కూడా పిల్లలు లేకుండా చేయాలని చెప్పి అసలు అది శాపం ఇస్తుంది. హ్మ్. తర్వాత ఆళ్ళందరికీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తది. సమస్యలో ఉండి వాళ్ళు చనిపోతూ ఉంటారు. తర్వాత ఏమైతుందంటే ఒక అమ్మాయి వరకు వాళ్ళ ఇంట్లో అసలు ఒకే ఒక పాప మిగిలిందని చెప్పి దాన్ని కరిచేయడానికి ఒక సర్పం వెళ్తుంది. ఆ! సో, ఓకే. వెళ్తున్నప్పుడు ఏమైతుందంటే ఆ అమ్మాయి వచ్చి నాగదేవతలకు పూజలు చేస్తుందన్నమాట. ఓకే. సో, అప్పుడు పూజలు చేస్తున్నప్పుడు ఎందుకంటే తండ్రి తెలవకుండా చేసిన తప్పుకు ఈ అమ్మాయి పూజ చేస్తున్నప్పుడు హ్మ్. ఆ సర్పం ఏమైందంటే దాన్ని మనసుని మార్చుకొని అంటే అంటే తన ప్రాణం తీసేదానికి వెళ్ళింది. తీసేయడానికి వచ్చింది. అవును. వెళ్ళింది. కానీ అయితే అక్కడ వచ్చినప్పుడు ఏమైతుందంటే, ఆ అమ్మాయిని చూసిన తర్వాత అసలు అవి మనసు మార్చుకొని అసలు ఏం లేదు వీళ్ళకి మంచిగా చేస్తాము, తెలవకుండా చేశారు కదా అని చెప్పి హ్మ్. అప్పుడు ఆ శాప విమోచనం అనేది వాళ్ళకి దొరికింది. సో, హ్మ్. అప్పుడు ఆ పాపని మంచిగా చూసుకున్న తర్వాత వాళ్ళకొచ్చే వంశం కూడా మంచిగానే వచ్చినాయి. సో, ఓకే. ఇప్పుడు ఏమైతుందంటే, ఆ రోజు అంటే ఏ రోజు ఆ అమ్మాయికి అసలు ఆ నాగదేవత దర్శనం ఇచ్చి అసలు ఆ అమ్మాయికి శాప విమోచనం ఇచ్చిందో ఆ రోజు నాగపంచమిగా చాలా వరకు చేస్తాం.